హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనిషి. గైస్, చాలా రోజుల నుంచి నేను నా ఫాలోవర్స్కి ట్రూ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఏదైనా నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి గతంలో అంబేద్కర్ పుస్తకాలు చాలా కష్టపడి ఒక 5 సెట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. సో బట్ ఈసారి నేను మళ్ళీ రీజనింగ్ సంబంధించి, ఎందుకంటే ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను, సో నేను ఒక బుక్ను ఇవ్వబోతున్నాను. అదే ఎందుకు చూస్ చేసుకున్నానో డీటెయిల్గా చెప్పేస్తాను. గైస్, ఇందులో మీకు మొత్తం 20 పుస్తకాలు అయితే ఇస్తాను. బట్ ఈ యొక్క వీడియోలో మీకు 10 పుస్తకాలకు సంబంధించి, సో టోటల్గా వర్త్ ఒక 12,000 వరకు ఉంటుంది. సో నేను నా కోసం బుక్స్ కొనుక్కొని వెళ్ళినప్పుడు దిల్సినార్లో, సో ఈ బుక్స్ తీసుకొని రావడం జరిగింది. అయితే మొత్తంగా టోటల్గా నేను మనకు ఈ రీజనింగ్ సంబంధించిన పుస్తకాలు ఈ యొక్క వీడియోలో మొత్తంగా 10 వాటికి సంబంధించి డేటా తీసుకుంటున్నాను. సో ఆ 10 బుక్స్కే నేను ఇందులో గివ్ అవే ప్రకటిస్తాను. రెండో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ 10 పుస్తకాలు ఈ రిజల్ట్ ఇచ్చినటువంటి ఏదైతే వీడియో ఉంటుందో అందులోనే మళ్ళీ ఇంకొక 10 పుస్తకాలకు సంబంధించి యాడ్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సో దీనికి నేను ఎలా తీసుకుంటున్నాను, దీని రిజల్ట్ కరెక్ట్ 1 వీక్లో ఇస్తాను. ఈ వీడియో అప్లోడ్ అవుతున్న టైం నుంచి 1 వీక్లో మనము, ఎందుకంటే డ్యూటీ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో నాకు ఎప్పుడు ఏ రోజు డ్యూటీ ఫ్రీగా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ రోజు నేను వీడియో చేయడానికి ఉంటుంది కాబట్టి, సో నేను ఒక రోజు చూసుకొని ఓన్లీ ఫాలోవర్స్కి తీసుకొని ఏం డీటెయిల్ తీసుకుంటున్నాను, ఎలా చేయాలి, సో దీన్ని ఎలా ప్రకటిస్తున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, టోటల్గా ఫస్ట్ ఈ ఫ్రీ బుక్ మనం చేయాల్సిన పని ఏంది, తర్వాత ఈ బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో ఇది ఎందుకు ఇస్తున్నానో చెప్తాను. అయితే ఇక్కడ ఈ ఫ్రీ బుక్స్ విషయంలో మెయిన్గా గైస్, ఇక్కడ గూగుల్ ఫామ్ను రెడీ చేస్తున్నాను. ఈ గూగుల్ ఫామ్లో మీరు నింపవలసి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరున్నా మీ గ్రూప్లలో షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని 100% అయితే లైక్ అయితే చేయండి. ఇక ఈ వీడియో కూడా లైక్ చేయకపోతే ఇంకా మీరు ఇక అంతే సంగతి. సరే, నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే ఈ గూగుల్ ఫామ్లో మీకు ఈ గూగుల్ ఫామ్ లింక్ వచ్చేసరికి నేను టెలిగ్రామ్లో ఇస్తాను. 100% మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాల్సిందే. అందులోనే నేను ఈ యొక్క లింక్కి సంబంధించి నేను పిన్ చేసి పెడతాను. అదర్వైజ్ మళ్ళీ మీకు అక్కడ లింక్ కూడా ఇస్తాను నేను, ఓకేనా? సో ఆ గూగుల్ ఫామ్లో మీరు దాన్ని ఓపెన్ చేసి టెలిగ్రామ్ వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత మీ నేమ్ ఇవ్వాలండి. మీ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నటువంటి డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వాలండి. ఎందుకంటే నేను ఈ బుక్స్కు మీకు ఫోన్ చేసి లేదా కాంటాక్ట్ అయ్యి అడ్రస్ తీసుకొని మీకు పంపించాల్సి అయితే ఉంటుంది కాబట్టి, సో మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ బుక్ ఇస్తాను, బట్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ ఛార్జెస్ ఉంటాయో, సో అది ఎంతో 50-70 అవుతుంది కదా, అది మీరే భరించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 4th పాయింట్ యాప్ రేటింగ్ అండి. సో మీరు ఇది ఎందుకు యాప్ రేటింగ్ అంటే యాప్ ప్రమోటింగ్ అనుకోకండి. నా ఉద్దేశంలో ఏంటంటే, నేను కొత్తగా యాప్ తీసుకొచ్చాను కాబట్టి, సో మనం ఇన్ని రోజులు మనం గ్రూప్ డీకి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే మన ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ, ఎఫ్బిఓ 3 చాలా డెడికేట్గా నేను ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఐఏఎస్ అకాడమీ వాళ్ళ తరపు నుంచి నేను క్లాసెస్ రెడీ చేయించాను. ది బెస్ట్ కంటెంట్ నేను చూసినటువంటి దాంట్లో, నేను పెట్టినటువంటి దాంట్లో, నేను వేరే క్లాసెస్ విన్న దాంట్లో ఆన్లైన్లో ది బెస్ట్గా నేను టోటల్ ఫుల్ కోర్స్ విషయంలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టాను కాబట్టి, సో దాని పరంగా రేటింగ్ ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి మీరు కనెక్టింగ్ దిస్ యాప్ను ప్లేస్టోర్లో ఉంటుంది, మీరు లింక్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఉంటుంది గూగుల్ ఫామ్లో, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసి డైరెక్ట్ మీకు అక్కడ మీరు రేటింగ్ ఇచ్చేసేయండి 5 స్టార్. లేదా ఇక్కడ నేను ఇంకొకటి ఏం పాయింట్ చెప్పదలుచుకున్నాను అంటే, పాజిటివ్ కామెంటింగ్ ఉంటే వాళ్ళకు కూడా చూస్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను, అదొక పాయింట్. నెక్స్ట్ షార్ట్ నోట్స్ ఒపీనియన్. నేను ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్లో ఇప్పుడు నేను ఫర్దర్ షార్ట్ నోట్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఈ షార్ట్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఒకవేళ దాన్ని మీరేమనుకుంటున్నారు, నేను ఈ రకమైనటువంటి షార్ట్ నోట్స్ వాల్యూ ఇండియన్ హిస్టరీలోనే 3 పార్ట్లుగా దాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణది ఒక పార్ట్ తీసుకురావడం జరుగుతుంది. సో దాని పట్ల నీ ఒపీనియన్ ఏంది, ఒకవేళ రిలీజ్ చేయాలా వద్దా అనే డైలమాలు ఉన్నా, సో దాని పరంగా మీరు నాకు ఒక కంక్లూజన్ ఇస్తారని ఇది తీసుకోవాలని జరిగింది. యాక్చువల్గా మీరు నా యొక్క ఛానల్ ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు అనేది ఒకటి, మీరు అప్ టు నాకు తెలిసి 7 years ఏమో అవుతుంది. సో మీరు ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారో అది కూడా తెలుసుకోవాలనుకున్నాను. సో మీరు ఇది ఒక గూగుల్ ఫామ్ నింపేస్తే సరిపోతుంది, డేటా అంతా నాకు వచ్చేస్తుంది. ఆ డేటా ప్రకారంగా నేను చూస్ చేసుకుంటాను, ఓకేనా? భరత్ సార్ది రీజనింగ్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను, ఈ బుక్ రివ్యూ ఏంది, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది నేను రీసెంట్గా చూస్తున్నటువంటి దాంట్లో నేను కూడా ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లాస్ట్ విఆర్ఓకు, ఎఫ్బిఓ కూడా చాలా మంది, ఎఫ్బిఓ లేదు విఆర్ఓ కూడా చాలా మంది పుప్పల శివాజీ చదివారు. ఈవెన్ ఆ బుక్ కూడా ఇప్పటికి నా దగ్గర ఉంది. అయితే
నేను అప్పుడే అనుకున్నాను ఇందులో బెస్ట్ ఆఫ్ ది కంటెంట్ లేదు, ఇంకా బాగుంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో వచ్చేది కానీ ఆఫ్లైన్లో ఒక బుక్ పర్ఫెక్ట్ కావాలంటే మనకు అర్థమెటిక్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ దొరుకుతుంది. బట్ ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి ఒకటి లేదు కాబట్టి ఇది తీసుకోవడానికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇట్లా అనుకొని వెళ్ళాను. సో కాబట్టి ఈ బుక్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఇది యొక్క మెయిన్గా రీజనింగ్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్లో నాకు అనిపించిన ది బెస్ట్ మెటీరియల్ ఇదే మనం ప్రిపేర్ కావడానికి. దీంట్లో మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ ఈ క్వశ్చన్స్ యొక్క లేటెస్ట్నెస్ను గమనించాను. ఎందుకంటే రీసెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్ టైంలో ఈవెన్ నా షార్ట్ నోట్స్ నేను ఎలా అబ్జర్వ్ చేశాను సేమ్ అదే విధంగా నేను రీసెంట్గా జరుగుతున్న గ్రూప్స్ ఎగ్జామినేషన్లో అండ్ 2-3లలో కూడా మనకు డైరెక్ట్ బిట్లు దిగినాయి. సో నాకు తెలిసి ఈ 2-3 బిట్లలో చాలా ఇంటర్వ్యూలలో నేను చూసింది ఏంటంటే రీజనింగ్ సంబంధించి మీరు ఎట్లా ఏ బుక్లో అటెంప్ట్ చేయగలరని ఇంటర్వ్యూలో చూస్తే మనకు అంబేద్కర్ సంబంధించినటువంటి బుక్స్ పేరు ఎలా చెప్పారో ఈ రీజనింగ్ సంబంధించి భరత్ సార్ బుక్ అని చెప్పేసి అలా నేను విన్నాను. 2-3 ఇంటర్వ్యూలలో నాకు ఈ వర్డ్ చెప్పడం జరిగింది. కాబట్టి సో నేను కూడా అసలు ఇది ఎంత పర్ఫెక్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళి చూశాను. సో చూసిన తర్వాత నేను అక్కడ కొనాలనిపించింది. ఎందుకంటే లేటెస్ట్గా ఉంది, షార్ట్ కట్స్ ఉన్నాయి, షార్ట్ కట్ ఫ్రీ షార్ట్ కట్తో పాటుగా మనకు వితౌట్ పెన్ పేపర్తో కూడా చేయడానికి ఉంది. అయితే మోస్ట్లీ ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే ఇది దిల్సుఖ్నగర్లో తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒకవేళ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ యాప్లో నేను చెక్ చేశాను. మన భరత్ ఐక్యూ అకాడమిక్ సంబంధించిన యాప్ ఉంది ప్లే స్టోర్లో. సో దాంట్లో చూస్తే మనకు దగ్గర ఒక 120 వరకు డెలివరీ ఛార్జెస్ తక్కువ అంటే కంపేర్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో చూసుకుంటే దీంట్లో చాలా తక్కువ అనిపించింది. తీసుకొచ్చిన తర్వాత చూశాను నేను. సో అది ఒకటి మీరు ఒకవేళ కావాలనుకుంటే అట్లా కూడా చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా మెటీరియల్ టోటల్గా మొత్తం 20 టాపిక్స్ అండి. 1 నుంచి మొత్తంగా వర్బల్ రీజనింగ్లో 25 టాపిక్స్ డైరెక్షన్ మేకింగ్ వరకు ఉంది. దాని తర్వాత లాజికల్ రీజనింగ్లో మనకు దగ్గర ఒక 8 టాపిక్స్ ఏమి ఉన్నాయి. దాని తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్లో టోటల్గా ఈ రీజనింగ్ సంబంధించి టోటల్ 48కి సంబంధించినటువంటి టాపిక్స్ కంప్లీట్గా ఉంది. కంప్లీట్గా చాప్టర్ వైజ్. మళ్ళీ వీళ్ళు పేపర్ అంటే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆర్ఎస్ అగర్వాల్ ఎలా ఉంటుందో మనకు అలాగా ఇచ్చారు. ఓన్లీ చాప్టర్ 1లోనే మోడల్ 6, మోడల్ 8 అంటే బేసిక్ నుంచి హై ఎండ్ మెథడ్ వరకు ఉంది. కొన్ని దగ్గర వీళ్ళు రైటింగ్ చేసినటువంటిది కూడా మెన్షన్ చేశారు. పేపర్ మనం దీంట్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పేపర్ బాగుంది కాబట్టి మనం సైడ్కు మన వర్షన్లో మనకు అర్థమైన పాయింట్ అండ్ మన యొక్క కోడ్ను కూడా రాసుకోవడానికి స్పేస్ కూడా బాగుంది. సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకొక మీరు ప్రతిదీ కూడా క్వశ్చన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంది. సో ఇది మీరు తీసుకుంటేనేమో తీసుకోండి. ఒకవేళ అందరికీ, ఎందుకంటే అందరికీ రాదు కాబట్టి సో కొంతమందికి అవకాశం ఉంటుంది, తీసుకోండి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అర్థమెటిక్ అడుగుతారు ఖచ్చితంగా నన్ను. సో నేను అర్థమెటిక్ కూడా రీసెంట్ కాలంలో ఆర్ఎస్ అగర్వాల్ చూశాను. దాని తర్వాత ఈ మధ్యకాలంలో వేరే ఆన్లైన్లో కూడా కోర్సెస్ చూశాను. బట్ ఆఫ్లైన్లో ఒక మంచి పుస్తకం ది బెస్ట్ అంటే స్టాండర్డ్ ఉండాలి నాకు నా ఓన్ ప్రిపరేషన్ కోసం అన్నట్టుగా ఇక ఇదే సేమ్ భరత్ సార్దే తీసుకొని వచ్చినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసిన తర్వాత ఇది కూడా చూశాను. ఇది కొంచెం పెద్దగా ఉంది అని అనిపించినప్పటికీ నాకు ఇందులో మెయిన్గా ఏంటంటే కంప్లీట్ చాప్టర్ వైజ్ డెప్త్నెస్. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో మొన్న నాకు అర్థమైందండి చూస్తే మొన్న మన యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన పేపర్ని దృష్టిలో పెట్టుకొని ఆ లెవెల్లో టఫ్నెస్ వచ్చినా కానీ చెయ్యాలి బిట్టు అర్థమెటిక్లో అనే కాన్సెప్ట్లో దీన్ని రాసినట్లు అనిపించింది నాకు. నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇది బెటర్గా ఉంది. నేను చూసిన దాంట్లో ఇది కంప్లీట్గా ఉంది. ఆల్ చాప్టర్స్ ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, బైలాంగ్వేజ్లో ఉంది. దీంతో పాటుగా మొత్తం రేసెస్తో సహా అన్నీ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రాపర్టీస్, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజెస్, మిక్చర్స్, రిప్లేస్మెంట్, అలైన్మెంట్స్, పర్సంటేజ్, ప్రాఫిట్స్ అండ్ లాస్, డిస్కౌంట్స్, శాంపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, వేజెస్, చైన్ రూల్స్, పైప్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైము, ట్రైన్స్, బోటు, స్ట్రీమ్స్ అన్నీ ఉన్నాయి. టోటల్గా 22 టాపిక్స్ని అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. 22 టాపిక్స్కే డీటెయిల్గా. ఎందుకంటే మనకు ఒక పేపర్ ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఇది ఇంతే, ఇంతకు మించి ఎక్కువ రాదు బిట్టు అని అంటారు. కానీ మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ చూసినాక ఏమనిపించింది, ఏడుపు వచ్చింది ఒకరికొరికి. సో ఆ మోడల్లో వచ్చినా కానీ మనం చెయ్యాలి ఆ టఫ్నెస్లో అని చెప్పేసి అనుకున్నాను నేను. కాబట్టి దీన్ని తీసుకొచ్చినా నాకు పేపర్తో సంబంధం లేదు.
సో నాకు ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కాబట్టి పేపర్తోనే ఆలోచించకుండా ఎవరైతే ఉంటారో ఎన్ని పేపర్లైనా పర్లేదు, నాకు మ్యాటర్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని 100% తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇది ఏది కూడా ప్రమోషన్ అయితే కాదు. అయితే విషయం ఏంటంటే ఇందులో కూడా ఉంటారు మళ్ళీ నెగిటివిటీ పెట్టేవాళ్ళు. సో మీకు స్ట్రాంగ్లీ చెప్తున్నాను, నేను ఇది నా ఓన్గా తీసుకుంటున్నట్టు ఇంట్రెస్ట్. ఇంకా మీ నెగిటివిటీ కామెంట్ ఏదైనా ఉంటే ఇంకేదైనా వీడియోకి పెట్టుకోండి, ఈ వీడియోలో పెడితే మాత్రం బాగుండదు. బికాజ్ ఎందుకంటే ఓన్గా ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలి అనిపించాలి నాకు. సో దీంట్లో మళ్ళీ పుల్లలు పెట్టే కార్యక్రమాలు చేయొద్దు, ఇది ఎప్పుడు నాకు జరిగేది రొటీన్. సో నేను అవన్నీ పట్టించుకోను. సో నో ప్రాబ్లం. ఇక్కడ మీకు రీజనింగ్ అనేది నేను ఇస్తున్నటువంటి అండ్ ఇప్పుడు మీరు మార్కెట్లో చెక్ చేసిన ది బెస్ట్ ఏదైనా ఉందంటే నేను అదే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది వీడియో కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే బుక్కే కానీ, పెన్నే కానీ, పేపరే కానీ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే బిట్టు మిస్ కావద్దు అనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు అదే మైండ్లో ఉంటాను, అట్లనే ఉంటాను. సో ఈవెన్ నేను రాసుకుంటున్న షార్ట్ నోట్స్లో కూడా నేను అదే ఫాలో అవుతాను. నాకు పేపర్తో సంబంధం లేదు, పెన్నుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, నాకు మ్యాటర్ ఇంపార్టెంట్. అందుకనే కొద్ది ఎక్కువ ఉంటుందని చెప్పిన సాగర్ ఇప్పుడు వి ప్రకాష్తో పాటుగా ఇప్పుడు విజయ తెలంగాణ బుక్ కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నాయి, అది కూడా చదువుదామని ఫిక్స్ అయ్యా. సో అదనమాట. సో ఏదైనా మ్యాటర్ ఉంటే ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా, ఎంత తిప్పి అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ 2 పుస్తకాల్లో మహా అంటే మనకు 600+ ఒక 800-900 రూపాయలలో వచ్చేసాయి. సో ఇది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కడ పోయినా దొరుకుతున్నాయి బుక్ స్టాల్లలో మోస్ట్లీ. సో నేనైతే తీసుకున్నాను. ఇది గైస్ మనము ఈ యొక్క ఫ్రీ బుక్స్కి సంబంధించినటువంటి వీడియో. మీరు ఈ గూగుల్ ఫామ్కి సంబంధించి ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఈ లింక్ వచ్చేసరికి ఓన్లీ టెలిగ్రామ్లోనే పెడతాను, అందులో నుంచే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరున్నా మీరు అందులో జాయిన్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సీరియస్నెస్ వాళ్ళు అండ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్సే కానీ, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కానీ, సబ్జెక్టే కానీ, బుక్సే కానీ కావాలనుకున్న, ఫర్దర్ కూడా మీకు ఈ టైప్లో రివ్యూ కావాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా నాకు చెప్పొచ్చు, నేను రివ్యూ చేస్తాను. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, సో నా దగ్గర ఉన్నంతలో ఏదో ఒక పుస్తకం కొనుక్కొచ్చి అన్న దీని పట్ల రివ్యూ చేయండి అని చెప్పేసి అడిగారు. సో అట్లా నేను ఈ రివ్యూ చేయడానికన్నా ఉంటుంది. కనీసం మీకు నేను చెప్తే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపేర్ చేసాను ఆ బుక్కి ఈ బుక్కు, అందులో ఏది బెస్ట్ బుక్కో తెలిసిపోతుందో అది తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు అది కొన్న తర్వాత ఇది బాగాలేదు అనుకోకుండా ముందే తెలుసుకోవడం ద్వారా బెటర్ కదా. సో మీరు అడిగితే అలాంటి రివ్యూస్ కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇది ఎప్పుడు మీకు లాభం జరుగుతుందంటే 100% నేను ఇది చేస్తాను. సార్ ఇదండి గాయ్స్, తప్పకుండా మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా ఫర్దర్ వీడియో కోసం వెయిట్ చేయండి. దీని రిజల్ట్ వచ్చేసరికి కరెక్ట్ 1 వీక్ నేను ఏదో ఒక రోజు మీకు టెలిగ్రామ్లోనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.